చాలా ఉన్నాయి. ఓకే, స్వయంగా నేనే కమిషనర్ గారికి లెటర్ పెట్టా. పోయినసారి ఎవరెవరు ఉన్నాయన్నీ విత్ సర్వే నెంబర్స్ తోటి. మళ్ళీ బట్ ఆర్డీఓకి పెట్టా, ఎంపీడీఓకి లెటర్ పెట్టా, టౌన్లో కొట్టండి అని. మొన్న రూరల్లో మహేంద్ర యాదవ్ లేఅవుట్ అనుకుంటాను, పెద్దది 70 ఎకరాలు ఎంత, చాలా పెద్దది. దాన్ని సగం కొట్టారు. ఒకరు 6 టైమ్స్ వాళ్ళకి వెళ్ళిపోయారు. అంటే పేరే అదే అనుకుంటా, నాకు తెలియదు, అదేం చెప్పారు నాకు. ఖచ్చితంగా కొడతాం, దాంట్లో వెనకాడే స్పష్టం లేదు. ఇన్ని రోజులు ఎందుకు కాకని చెప్పాను కదా. మధ్య రకం కుటుంబాలు కొనుక్కున్నా నష్టపోతారేమో అని ఒక మంచి రకంగా చూసి ఎల్ఆర్ఎస్ కట్టుకుంటారేమో అని ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. ఎవరిలో ఆ భయం కనపడలే, అనుకుంటున్నారు. నేను కూడా అనుకోవాల్సి వస్తుంది, తప్పదు, ఇంకా తప్పదు. ఇప్పుడు దాకా మంచిగా చూసా. నేను అసమర్థుడైతే కాదు, నా సమర్థత ఏదో అందరికీ తెలుసు. మాకు ప్రతి దాని మీద హక్కు ఉంది. కొడతాం. అక్రమంగా వేసిన గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించింది వదిలే మళ్ళీ గవర్నమెంట్ తిరిగి అప్పగిస్తాం. కాలువలు తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి అప్పగిస్తాం. ఎవరు ఎంతటి వారు అడ్డం వచ్చినా ఆగే ప్రశ్నే లేదు. ఎంతటి వాళ్ళు మాకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మీరు అనే ప్రశ్న రెండుగా ఉందండి. ఈ ఫ్లాట్కి మున్సిపాలిటీకి సంబంధం లేదా, అసలు మున్సిపాలిటీకి నుడాకు సంబంధం లేదా? అది మున్సిపాలిటీకి నుడాకు సంబంధం లేదా? ఓకే, మున్సిపాలిటీకి నుడాకి సంబంధం లేదని ఎవరు అన్నారు? ఇది అర్బన్ డెవలప్మెంట్, ప్రతి దాని మీద మాకు హక్కు ఉంది. నుడాకి మున్సిపాలిటీ కాదు, కార్పొరేషన్ కాదు, దేని మీదనా కూడా నుడాకి హక్కు ఉంది. అయితే కేవలం లేఅవుట్లు పర్మిషన్ల వరకు నుడాకి ఎక్కువ భారం అవుతుందని ఆనాడు మంత్రి గారు నారాయణ గారు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారు తప్ప, ఎక్కడైనా అక్రమ లేఅవుట్లు ఉన్నా, ఎక్కడైనా కూడా కావలి టౌన్లో ఎవరైనా ఎంతటి వారైనా గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించి లేఅవుట్ వేసినా, గవర్నమెంట్ కాలువల్లో వేసినా, ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, మీకు తెలిసే ఉంటుంది. విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీలో వేయించే దాంట్లో కూడా నేను ఒక భాగస్తుడిని. అయితే సామాన్య ప్రజలు నష్టపోకుండా చూస్తున్నా. కొన్నాళ్ళు సామాన్య ప్రజలు ఎవరు నష్టపోతారేమో ఒక ఆలోచన ఉంది నాకు. ఆ నష్టం లేకుండా అక్రమార్కులు ఎవరైతే ప్రజల దగ్గర అక్రమంగా డబ్బులు దండారో వాళ్ళు ముక్కు పిండి వసూలు చేసి ఆ కొన్నోళ్ళకి ఇప్పించే బాధ్యత నాది. నోడాకి సంబంధం లేకుండా పోలేదు, సంబంధం ఉంది. దాని మీద అక్రమార్కుల మీద చర్యలు చాలా కఠినంగా తీసుకుంటాం, వెనకాడే ప్రశ్న లేదు. అలాగే విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.